ఏమ్మా, అసలు నువ్వు ఎలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో నీకు ఒక క్లారిటీ అయితే ఉంది కదా. నువ్వు నచ్చలేదని రిజెక్ట్ చేసిన 23 మంది నీకు నిజంగా నచ్చలేదు కదా. నీకేం కన్ఫ్యూజన్ లేదు కదా. అలా ఏం లేదు నాన్న. నాకు లైఫ్ పార్ట్నర్ కింద వచ్చే అబ్బాయికి నన్ను వైఫ్ని చేసుకోవాలని మైండ్ సెట్ కాకుండా నాకు హస్బెండ్ అవ్వాలన్న మైండ్ సెట్ ఉండాలని అనుకున్నాను. కానీ ఆ 23 మందికి నన్ను వైఫ్ని చేసుకోవాలని మైండ్ సెట్టే ఉంది. అందుకే నచ్చలేదని చెప్పాను. ఏదైనా ఒకటే కదమ్మా. అలా కాదు నాన్న. వైఫ్ని చేసుకోవాలనుకున్నవాడు అది చేయి ఇది చేయి అని చెప్పి నా మీద పెత్తనం చూపిస్తూ నన్ను ఒక తాళి కట్టిన పనిమనిషిలా ట్రీట్ చేస్తాడు. అదే హస్బెండ్ అవ్వాలనుకున్నవాడు నేను చేసే ప్రతి పనిలో నాకు హెల్ప్ చేస్తూ నాకు నచ్చినట్టు నేను ఉన్నంత ఫ్రీడమ్ నాకు ఇస్తూ నాకు ఏ ఇబ్బంది లేకుండా నన్ను మంచిగా చూసుకుంటాడు. నీకైతే క్లారిటీ ఉంది కదా. అయితే ఇంకేం లేట్ చేయకుండా మిగిలిన వాళ్ళల్లో అలాంటి మైండ్ సెట్ ఎవరికుందో చూసేద్దాం. కొంచెం నీ రిటైర్మెంట్ ఫంక్షన్ అయ్యే వరకు ఈ పెళ్లి చూపుల సెగ్మెంట్ని పక్కన పెడదాం నాన్న. సరేనమ్మా, నీ ఇష్టం.